ఆ తర్వాత క్లాసు రాధే జయ జయ మాధవ దయతే రాధే జయ జయ మాధవ దయతే గోకుల కారుణ్య మండలమహిత గోకుల కారుణ్య మండలమహిత రాధే జయ జయ మాధవ దయతే సోదర రాతి వర్ధన వేత దామోదర రాతి వర్ధన వేత హరినిష్కుట వృంద విపినేత హరినిష్కుట వృంద విపినేత రాధే జయ జయ మాధవ దయతే శబానురది నవతిలక శబానురది నవతిలక లలిత సఖే గుణ రమిత విశాఖ లలిత సఖే గుణ రమిత విశాఖ రాధే జయ జయ మాధవ దయతే కరుణా కరుమయ కరుణ భరిత కరుణా కరుమయ కరుణ భరిత సనక सनातन वर्णित चरित। लड़कियों को कान के नीचे बुलाओ बेटा। सनक सनातन वर्णित चरित राधे जय जय माधव जयते। राधा रानी के जय महारानी के जय। 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 बोलो बरसाने वाली की जय जय जय। बोलो बरसाने वाली की जय जय जय। राधा रानी की जय महारानी की जय। राधा रानी की जय महारानी की जय। वृषभानु दुलारे की जय जय जय। वृषभानु दुलारे की जय जय
जय राधा रानी की जय महारानी की जय राधा रानी की जय महारानी की जय जय राधा जय राधा जय राधा जय राधा जय जय राधा जय राधा जय राधा जय राधा जय प्रभुपदा जय प्रभुपदा जय प्रभुपदा जय प्रभुपदा नित्य गौर हरे बा हरे बा हरे बा हरे बा नित्य गौर हरे बा हरे बा हरे बा हरे बा కలియుగ ధర్మం హరినామ సంకీర్తనకి యుగ అవతారి గౌరంగ మహాప్రభుకి జగద్గురు శ్రీల ప్రభుపాద మహారాజ్కి శ్రీమద్ భగవద్గీతకి రాధాష్టమి వేడుకలకి సమవేత గౌర భక్తరుందకి నీతాయి గౌర ప్రమాణం. మందిరం మళ్ళీ తెరుస్తారు, 8 గంటలకి తెరుస్తారు. శయనార్తి ఆఖరి ఆర్తి, ఆ తర్వాత మూసేస్తారు. ఒక అరగంట కూర్చొని వినండి. హిందువులంతా కూడా వాళ్ళు ఈ దేశం పరాయి దేశం కాకుండా ఉండాలంటే మీరు హిందువులాగా బతకాల్సి ఉంటుంది. మీరు హిందువులాగా బతకకపోతే వాళ్ళంతా కూడా మద్రాసాలకు పోతా, చర్చిలకు పోతా, వాళ్ళకి ఓటు రాజకీయాలు చేస్తూ వాళ్ళు ఆ దేశాన్ని ముస్లిం దేశము, క్రిస్టియన్ దేశము చేస్తే అప్పుడు మీరు వాళ్ళు చెప్పినట్టు బతకాల. అండర్స్టాండ్? మీరు అంటే వాళ్ళు క్రిస్టియన్ దేశం, మీరు పాకిస్తాన్ పోతారు, అక్కడ భజన చేస్తూ ఉంటే ఒప్పుకుంటారా ఏంది? నో. ఈ కృష్ణుడు విగ్రహాలు భజనలు ఇవన్నీ, ఇది ముస్లిం దేశం, ఇక్కడ మీరు ఇవన్నీ చేయడానికి లేదు. మీరు భారతదేశంలో ఆ పరిస్థితి చూడాలనుకుంటున్నారా ఏంది? భారతదేశంలో హిందువులు ఎవరు లేకుండా అందరూ టోపీలు పెట్టుకుని ఆవులు చంపుతూ మనం ఇష్టం వచ్చినట్టు చేస్తాం. మీకు ఏం తెలియటం లేదు కాబట్టి దేశం ఎటుపోతే మనకేం పోయింది? మన ఉద్యోగం, మన పెళ్ళి, మన కుటుంబం. దేశం లేదు, ధర్మం లేదు. దేశం లేదు, పూర్తి చేయండి. ధర్మం లేదు, మీరు బతికేది దేనికి? అంటే వాళ్ళు చెప్పు చేతల్లో పడి బతకాలి. మీరు థింక్ అబౌట్ ఇట్. ఇస్ దట్ రైట్? మీరు ఆలోచించాలా. నేను ఈ విధంగా నేను మన భారతదేశం ఇంతకుముందు అన్ని దేశాల నుంచి జనాలు వచ్చి, ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ నాలెడ్జ్ ఉంది. మేము పొద్దున్న చదువుతున్నాం 7వ అధ్యాయంలో, జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్సామశేషత యజ్ఞాత్వానేయ భూయోన్యాత్ జ్ఞాతవ్యామవశిష్యతే. 7వ అధ్యాయంలో 2వ శ్లోకం ఇది. జ్ఞానం తేహం సవిజ్ఞానం. కృష్ణుడు అర్జునుడితో చెబుతున్నాడు,
అర్జున్ నేను మనంత అంటే కృష్ణుడు మనం బతికే పద్ధతిని బతుకు అంటలేదు ఆయన. అందరూ ఏ విధంగా ఏదో ఉద్యోగం చేసుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, ఇంట్లో టీవీ పెట్టుకున్నారు, వాళ్ళకి నచ్చిన క్రికెట్, వాళ్ళకి నచ్చిన సినిమాను జీవితం గడుపుతున్నారు. అంతే కదా, మీరందరూ అట్టే కదా బతికేది. కానీ ఉందా ఓ పద్ధతి అంటూ ఇట్లా బతకాల, రోజు ఇట్లా చేయాలి తెలియదు. ఎవరికి తోచినట్టు వాళ్ళు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ పద్ధతిలో. కానీ భగవంతుడే ఉన్నాడు జ్ఞానం. మీరంతా కూడా ఉదాహరణకి మన భాగవతంలో ఒక పాము కప్పని పట్టుకుంది, కప్పని మింగింది, తింటుంది లోపలికి. అంతే మెల్లగా లోపలికి లాక్కుంటాను తినడానికి. ఈ లోపల ఆ కప్ప ముందర ఒక ఈగ వచ్చింది. ఈ కప్ప నాలుగు బయట పెట్టి అది ఈగని తినడానికి చూస్తుంది. కప్ప పాము నోట్లోకి పోతుంది, కానీ ఆ కప్ప మళ్ళీ ఈగని తినడానికి చూస్తుంది. మన బతకట్లుంది, చావడానికి తయారవుతున్నాం, ఆయన కూడా అది తినాలి ఇది తినాలి. ఆల్రెడీ మీరు మృత్యు నోట్లోకి పోతున్నారు కదా. ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళు స్వామి అక్టోబర్ 19 నా బర్త్డే అన్నా కదా, అక్టోబర్ 19 బర్త్డే, అప్పుడు 69 ఏళ్ళు వస్తాయి, 69 ఏళ్ళు ప్రారంభమవుతుంది. అంటే నేను చావుకి 69 ఏళ్ళ దగ్గరకు వచ్చేసాను. మీకు చావు 85 ఏళ్ళకు రాసింది అనుకోండి, మీకు 70 ఏళ్ళు వచ్చాయంటే అదేమైనా సెలబ్రేట్ చేసుకోవాలి, చావుకి దగ్గర పడుతుంటే సెలబ్రేషన్ ఇది. కానీ ఎవరైతే భక్తి చేస్తున్నారో మనం జీవితాన్ని పాడు చేసుకోవటం లేదు, చక్కగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జీవితాన్ని వయసు అయిపోతుంటే దేవుడికి కూడా దగ్గర అవుతావు. వయసు అయిపోతుంటే నేర్చుకోవాల్సింది నేర్చుకుని, మార్చుకోవాల్సింది మార్చుకుని. ఉల్లిపాయలు తింటారా? ఉల్లిపాయలు, ఆనియన్, కొద్దిగా గుడ్లు, చేపలు, అబద్ధం చెప్పమాకండి, గుడ్లు చేపలు. ఆ అమ్మాయి తిందంటే నేను తింటా అంటాను. ఎట చెప్పుకుంటారు చూడండి, ఆ అమ్మాయి తిందంటే ఇద్దరు కూర్చున్నారు అక్కడ, గుడ్లు చేపలు తింటే ఆ అమ్మాయి తిందంటే నేను తింటా అంటాను అర్థం. ఇండైరెక్ట్ నేను తింటా అని చెప్పుకోకుండా ఆ అమ్మాయి తిందు అంటే దాని నేను తింటాను. అంటే చెప్పుకోవడానికి సిగ్గు. నేను తింటా అని చెప్పుకుంటే అందరు నవ్వుతారేమో. అంటే మందిరంలో అందరు నవ్వుతారు. మందిరంలో వీళ్ళారు టీ కాఫీలు తాగరు, వీళ్ళారు ఉల్లిపాయలు తినరు, ఇంకా గుడ్లు చేపల మాంసం డిస్టెన్స్ థింగ్. వాళ్ళు దాన్ని చాలా తప్పుడు వస్తువుగా చూస్తూ ఉంటారు. గుడ్లు చేపల మాంసం నిజంగా తప్పు వస్తువు. కృష్ణుడు భగవద్గీతలో ఈ రకంగా తిన్నావంటే నీ మనస్సు వికసించదు. నువ్వు కేవలం కోపతాపాలతో, రాగద్వేషాలతో, అరిషడ్ వర్గాలతో, అంటే మన జీవితం ఎదిగేది ఉండదు. అదే బతుకు మూడ్స్ మారుతో మనం ఈ శరీరం కోసం తాపత్రయపడుతూ, శరీరమే మూలపడుతుంటే శరీరంతో మీరేంది అనుభవించేది. కానీ మానవ జీవితం కృష్ణుడు అటెంప్ట్ స్పిరిచువల్ లైఫ్. మానవ జీవితంలో మూర్ఖుల్లాగా బతకమాకండి, మానవ జీవితంలో మనం అమాయకుల్లాగా బతకమాకండి. మీరు పెళ్లి చేసుకున్న కూడా దాని ఉద్దేశం ఎలా ఇద్దరం కలిసి దేవుడికి దగ్గర అవ్వాలా, ఎలా మన పిల్లకాయలకి భక్తి నేర్పించాలా, దేవుడిని వదిలిపెట్టడం కాదు ఏ అవస్థలో. అందుకే బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థ ఆశ్రమము. ఆశ్రమం అంటే డిసిప్లిన్ లైఫ్, ఆశ్రయించినటువంటి జీవితం, నో ఇండిపెండెంట్ లైఫ్. ఆశ్రమం అంటే మీరు ఎవరో చెప్పినట్టుగా బతకాల. జ్ఞానం ఉన్న వాళ్ళు చదువుతుంటే మనం వాళ్ళ లాభాన్ని మనం పొందాలి కదా. మనం మూర్ఖులు జ్ఞానం ఉన్నవాడు చదువుతుంటే నాకు
నా ఇష్టం సార్, నేను అట బతకడం నాకు ఇష్టం, ఇట బతుకుతా అంటే ఐ వాంట్ టు కంటిన్యూ టు రిమైన్ ఎ ఫూల్. నేను నా బతుకంతా కూడా ఒక మూర్ఖుల్లాగా బతకాల. ఎవరైనా జ్ఞానం గురించి మాట్లాడుతుంటే హియర్, వినండి, అడగండి, ప్రశ్నలు అడగండి, ఆలోచించండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఒక అరగంట సేపు, ఇంకొక 15 నిమిషాలు ఉంది, నేను మాట్లాడతా 15 నిమిషాలు, మీరు వింటారు. బలవంతమేలా ముస్లింలాగా కత్తి పట్టుకుని రై నువ్వు పారిపో, లేదా మతం మార్పిడి చేసుకో, లేకపోతే చావడానికి తయారుగా, లేకపోతే పారిపో ఇక్కడి నుంచి, లేకపోతే నువ్వు కూడా ముస్లిం అయిపో. హిందువులు ఎప్పుడు అట్లా ప్రచారం చేయరు. ఎందుకంటే హిందువుల దగ్గర జ్ఞానం ఉంది. నీ బుద్ధి పని చేస్తూ ఉంటే నేను మాట్లాడుతుంటే యా స్వామి ఈజ్ టాకింగ్ రైట్, ఈయన కరెక్ట్గానే మాట్లాడుతాడు. అందుకు ప్రపంచం అంతా అంగీకరించింది. ఈ ప్రభుపాద ఒక్క వ్యక్తి, ఇప్పుడంటే ఇస్కాన్ ఒక పెద్ద సంస్థ. ఈయన ప్రారంభించినప్పుడు ఇస్కాన్ లేదు, గిస్కాన్ లేదు, కృష్ణ భక్తి లేదు, భగవద్గీత లేదు. కానీ ఈయన విజనరీ, రెవల్యూషనిస్ట్, విప్లవకారుడు, క్రాంతికారుడు. ప్రపంచం అంతా కూడా కుక్కలు పిల్లులాగా బతుకుతున్నారు. ద్విపాద పశువు. కుక్కలకి 4 కాళ్ళు ఉంటాయి, మనకి 2 కాళ్ళు ఉన్నాయి, అంతే కదా. కుక్కలకి 4 కాళ్ళు, మనకి 2 కాళ్ళు. కానీ మనం బతికేది కుక్క పిల్లలాగా బతుకుతుంటే వింత పశువులు, 2 కాళ్ళ పశువులు. బతికేది కుక్కలాగే పిల్లలాగే, కానీ మనుషులు ప్యాంట్ వేసుకుని, షర్ట్ వేసుకుని, కళ్ళద్దాలు పెట్టుకుని ప్రొఫెసర్ లాగా. కానీ బతికేది ఏంటంటే తినడం కోసం, పండుకోవడం కోసం, పిల్లలు కనడం కోసం, ఈ తాపత్రయాల్లో బతకడం. మరి భగవంతుడు మానవ జన్మించింది ఆత్మను తెలుసుకో, దేవుణ్ణి తెలుసుకో, బాగుపడు, జీవితం బాగుపడడం కోసం. మళ్ళీ సోమర్తనం ఉంటే సోమర్తనం వదిలిపెట్టాలి. మనలో అన్యాయం చేసే స్వభావం ఉంటే మనం అన్యాయం చేసే స్వభావం వదిలిపెట్టాలి. మళ్ళీ మోసాలు చేసే అలవాటు ఉంటే దాన్ని వదిలేయాలి. మళ్ళీ తప్పుడు పనులు, గుడ్లు, చేపలు, మాంసం అవసరంలే. మనం మంచి వ్యక్తులుగా ఎదగలేం. గుడ్లు, మాంసం, చేపలు తింటే మనలో క్రూరత్వం, వీఆర్ నాట్ సాఫ్ట్ హార్టెడ్ పీపుల్. మనం మెత్తటి హృదయం గలవాళ్ళం కదా మనం, అంతే కదా. హింస, దేవుడు లైట్ ఫుడ్ ఇచ్చాడు. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, దుంపలు, పప్పులు, ధాన్యాలు. మన కర్మ ఏం కాలింది? ఈ శరీరాన్ని శ్మశానం చేసుకోవడం. మాంసాహారం తింటారంటే చచ్చిన వాళ్ళని శ్మశానంలో పూడ్చిపెడతారు. మీ శరీరంలో ఒక కోడిని పూడ్చిపెట్టాము, మీ శరీరంలో ఒక మేకని పూడ్చిపెట్టాము, తింటున్నారు కదా, అంత ఈ శరీరంలో పోతున్నాయి. సో పాయింట్ వచ్చి జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్షామశేషత. కృష్ణుడు ఆయన, ఎందుకంటే ఆయనకంతా తెలుసు భగవంతుడికి. మనకంతా మిడిమిడి జ్ఞానం. మేము ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం అంటే ఇది అరువు తెచ్చుకున్న జ్ఞానం, ఇది సొంత జ్ఞానం కాదు. ఐ కెన్ టాక్ లౌడ్లీ, బోల్డ్లీ, క్లియర్లీ, స్పష్టంగా, ఖచ్చితంగా, ఖరాఖండి, ఖచ్చితంగా, గర్వంగా మాట్లాడి. ఎందుకంటే నేను సొంత కబుర్లు చెప్పటం లేదు. భగవద్గీతలో ఏం చెప్పినాయి అది మేము పాటిస్తాం. ఇదేదో కాలక్షేపానికి, ఇదేదో డబ్బులు దండుకోవడానికి, లేదా తినదరగకుండా ఏదో మాట్లాడట కాదు. మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ, ఆచరిస్తూ మనం మాట్లాడడం. దాన్ని ఆచార్యుడు. ఆచార్యుడు అంటే మీరు కాలేజీలో ఉండే ప్రొఫెసర్లని ఆచార్యుడు అనడానికి లేదు. ఆయన బతుకు తెరువు కోసం క్లాసులు చదువుతాడు. ఆయన వ్యక్తిగత నమ్మకాలు, ఆయన వ్యక్తిగత అలవాట్లు వేరుగా ఉండొచ్చు. ఒక డాక్టర్ గారు ఉంటారు. డాక్టర్ గారు మెడికల్ కాలేజీలో ఫార్మకాలజీ ప్రొఫెసర్ ఉంటాడు. మెడికల్ కాలేజీలో ఫార్మకాలజీ ప్రొఫెసర్ ఉంటాడు. ఆయన నికోటిన్ మీద, టొబాకో మీద క్లాస్ ఇవ్వాలి. ఏమంటాడు వచ్చి, ఈ టొబాకో ఈజ్ ఏ న్యూరోటాక్సిన్. ఈ టొబాకోలో దానిలో
నికోటిన్ ఉంటుంది టొబాకోలో. ఆ నికోటిన్ బ్రెయిన్కి అంటుకుందంటే మన బ్రెయిన్ పనిచేయదు, మనకి ఆ వ్యసనం అలవాటు అయిపోతుంది. అంటే మన ఎఫిషియన్సీ, మన పెర్ఫార్మెన్స్, ఆ తర్వాత రోగాలు వస్తాయి. కాబట్టి అంత నాశనం అవుతుంది. వాడు క్లాస్ ఇస్తాడు, కానీ ఆయన పక్కకు పోయి తాగుతూ ఉండొచ్చు. చూస్తుంటారు కదా, క్లాసులో చెప్పాల్సిందే. ఫార్మకాలజీలో ఉంది, సారాయి తాగితే మీకు మత్తు ఎక్కుతుంది, తర్వాత మీ గుండెలు పాడవుతాయి ఇన్ని. కానీ ఆయనకి బలహీనత ఉంటే రోజు వారంలో ఒకసారి క్లబ్కి పోయి కూర్చొని తాగేసి వస్తూ ఉంటాడు. క్లాస్ ఇచ్చేవాడు అని చెప్పాలా, ఎందుకంటే అది కరెక్టే కదా. కానీ ఆయన దాన్ని ఆచరణలో పెట్టలేడు. మనందరికీ తెలుసు, ఎవరైతే తప్పు పనులు చేస్తున్నారో అందరికీ తెలుసు, కానీ మనోబలం లేదు. కాబట్టి వాళ్ళు చెప్పేదొకటి చేసేదొకటి, చెప్పేదానికి చేసేదానికి పొంతన కుదరదు. దాన్ని ఆచార్యుడు అంటారు వాళ్ళు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనం పాటించకుండా మాట్లాడితే ఇతరుల మీద ప్రభావం పడదు కదా. నేను లూజ్గా ఇష్టం వచ్చేట్టుగా బతుకుతో నాకంటే చీకటి కోణం అంటే యువర్ ప్రైవేట్ లైఫ్. కానీ పబ్లిక్లోకి వచ్చి ఇట్లా ప్రవచనాలు ఇవ్వడం, ఎన్ని భజనలు చేయడం, ప్రైవేట్ లైఫ్, మన బలహీనతలు ఎన్నుంటే జనాలు వీడు మళ్ళీ అంటాడే, ఏదో ఆయన కాలక్షేపం, డబ్బులు కావాలా, మనం ఇంజనీర్గా పనిచేసి బతుకుతుంటే, మనం డాక్టర్గా పనిచేసి బతుకుతుంటే, వ్యాపారం చేసి బతుకుతుంటే, ఈయన బ్రాహ్మణులాగా. అంటే మీరు మమ్మల్ని వదిలిపెట్టి, ఇస్కాన్ వాళ్ళని వదిలిపెట్టి మీరు ఏదైనా మందిరాలకు పోండి, వాళ్ళంతా డబ్బులు తీసుకుని అక్కడ వాళ్ళు జీతానికి, వాళ్ళకి ఎంత ఈ జ్ఞానం. అందుకే వాళ్ళు ఇట్లా మాట్లాడరు. మిగతా మందిరాలు క్లాసులు ఎందుకు వాళ్ళే ఆత్మసాక్షాత్కారం కోసం బతకట్లా. వాడికి మీలాగా పెళ్ళాం పెళ్ళి మా అబ్బాయిని అమెరికా పంపించాలా, మా అబ్బాయిని బీటెక్ చదివించుకోవాలా, మనకి డబ్బులు కావాలా. కాబట్టి ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాడు ఇచ్చే ఆ 10,000 సరిపోదు. మీలాంటి వాళ్ళకి ఏదో అష్టోత్తర పూజలు అది చేసి ఆ ప్లేట్లో ఇంకొద్దిగా డబ్బులు పెడితే అది తీసుకుని వాడు బతుకు. అంటే అది ఒక బతుకు తెరువుకి పూజారి అవడం, ఒక బతుకు తెరువుకి పౌరోహితుడు అవడం. కానీ భగవంతుడి గీతలు చెప్పేది, ఎవరైతే నన్ను నమ్ముకుని బతుకుతారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూస్తా అంటున్నాడు. కానీ మనం అట్లా బతకటం లేదు. కాబట్టి మన భగవంతుడి మీద మనకి నమ్మకం లేదు. మనం అట్లా బతికితే ఈయన భగవద్గీత చదివాడు, నమ్మాడు భగవద్గీతని. భగవంతుడు అబద్ధం చెప్పడు, భగవంతుడు తన మాట నిలబెట్టుకుంటాడు. అంటే ఆయన ఆ పద్ధతిలో బతుకుతూ ప్రపంచం అంతా కూడా పెద్ద సంస్థ పెట్టాడు. ఒక పైసా లేకుండా మాట్లాడుతూ ఆయన ప్రవచనాలు ఇస్తూ భజన చేస్తూ ఒక విశ్వవ్యాప్తమైనటువంటి ఒక ధార్మిక సంస్థని ప్రభుపాద నిలబెట్టాడు. అంటే ఇక్కడ మీకు చెప్పేది, మానవ జీవితంలో మనం నేర్చుకోవడానికి, ఎదగడానికి, బాగుపడడానికి, మనం సమస్యల్ని పరిష్కరించుకోవడానికి, మీరు ముసలితనానికి జవాబు లేదు, చావుకి జవాబు లేదు, రోగాలు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి, దానికి సమాధానం ఉంది. భగవంతుడి గీతలో చెబుతున్నాడు, నువ్వు ఎందుకు ఈ శరీరాన్ని పొందావు? ఎందుకంటే భగవంతుడి నియమాలు పాటించడం లేదు. మరి భగవంతుడి నియమాలు ఏంటి? అవి తెలుసు, పాటించలేకపోతున్నాం. మరి దానికి ఏం చేయాలా అని చెబుతున్నాడు. ఇబ్బంది ఏం లే. మీరు ఒక గురువు గారి దగ్గరికి వెళ్తే మనం ఏం పాటించాలి చెబుతాడు. మీరు చెప్పేది కరెక్టే సార్, టీ కాఫీలు అక్కర్లేదు, మీరు చెప్పేది కరెక్టే సార్, హోటల్లో పోయి ఆ చెత్తా చెదారం మనం తినక్కర్లేదు, కానీ జీవచాపల్యం చంపుకోలేకపోతున్నాం, దానికి ఏం చేయాలి అంటే, మీకు అంతకంటే మంచి అనుభవం కలిగితే, ఉదాహరణకి మీరు అడుగు తినేవాడు ఉంటాడు. అడుగు తినేవాడు పోతే నిన్న సాయంత్రం పులిహార
నిన్న సాయంత్రం రొట్టెలు వాడికి పడేస్తాడు. మీరు తిన్నారు కదా, అడిగేస్తాడు. పాడైపోలేదు, కానీ తాజాగా కూడా లేవు. దే ఆర్ నాట్ రాటన్ అండ్ దే ఆర్ నాట్ ఫ్రెష్ ఆల్సో. అంటే వేడివేడిగా రొట్టెలు తింటే ఎలా ఉంటుంది, గట్టిగా కుక్క నాలికలాగా ఎండిపోయి గట్టిగా. అంటే రొట్టెలు, గోధుమ రొట్టెలు వండిన వెంటనే తింటే అది వెన్నలాగా మెత్తగా ఉంటాయి. 2 తినేదో 4 తినేయచ్చు, బాగున్నాయి. కాబట్టి అది ఎండిపోయింటే పీక్కుంటా నవ్వులతో. అంటే ఎండిపోయిన రొట్టెలు నీళ్ళలో నానబెట్టుకుని, లేదా సాంబార్లో నానబెట్టుకుని మజా ఉండదు కదా. అంటే పాయింట్ వచ్చి ఒక అడుక్కు తినేవాడు వాడికి గతి లేదు, ఆదాయం లేదు, సంపాదన లేదు, అడుగు తినడానికి పోతాడు. దొరికిన దానిలో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. అంటే ఏం చేస్తాడు? అటువంటి వ్యక్తికి ఏదో ఒక మంచి కుటుంబం వాళ్ళు ఎంత తనలాగే ఇతరుల ఆత్మను చూస్తుంటే, అంటే ఆ శైలజమ్మ గారు లాంటి, ఆ సునందమ్మ గారు లాంటి వ్యక్తి భజన చేసేవాళ్ళకి మనం ఎవరికైనా ఏదైనా పెడితే మనం ఏదైతే తినాలని ఇష్టపడతాం అదేవిధంగా ఇతరులకి పెట్టాలి. అంటే మనకేమో వేడివేడిగా తినడం ఇష్టం, వాడు అడుక్కోవడానికి వేస్తే వాడికి ఎవరాయి నిన్న సాయంత్రం రొట్టెలు వాడికి పడేరు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, పెడితే మనం తిన్నట్టుగానే ఇతరులు కూడా పెడితే మనశ్శాంతి. మనకి పనికిరాని వాళ్ళకి బారేసి మనం మాత్రం అట్ట వండుకుని ఇట్ట వండుకుని. కాబట్టి ఈ శైలజమ్మ గారు లాంటి, సునందమ్మ లాంటి వ్యక్తి వస్తే పాపం వీడు అడుగు తింటున్నాడు, వీడు కడుపు నిండా భోజనం పెట్టాలి, కూర్చోబెట్టి వేడివేడిగా పెడితే వాడు ఇంకా ఆ రోజు ఎండిన రొట్టెలు తింటాడా ఏంది? తిండు. వేడివేడిగా వేడివేడిగా సాంబారు, కూర, మనకి రొట్టెలు ఉంటే ఎండిపోయిన రొట్టెలు ఎవడు తింటాడు? సో ఆ రకంగా మనం అలవాట్లు మార్చుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనకి ఉన్నతమైనటువంటి అంతకంటే మంచి అనుభవం కలగట్లేదు. కాబట్టి ఈ టీ, కాఫీలు, సిగరెట్లు ఇవి వదిలిపెట్టలేకపోతున్నాం. కాబట్టి ఈయన పరిచయం చేశాడు. ఈయన ప్రపంచానికి మీరు కృష్ణుడికి నైవేద్యం పెట్టి తిన్నట్లయితే దానిలో ఆ భగవంతుడు ఆయన అంగీకరించిన భోజనం మీరు తిన్నట్లయితే దీనిలో ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. అందుకే లేకపోతే మేము ఎట్లా బతకగలుగుతాం? 40 ఏళ్ళ నుంచి రోజు ఒకే పద్ధతిలో దినచర్య. ఉదయం 4 గంటలకి బయట వాళ్ళకైనా సెలవులు ఉంటాయి, మందిరంలో మాకు సెలవులే ఉండవు. 365 రోజులు ఒక ప్లస్ పండగలు వస్తే ఇంకా పనులు ఎక్కువ అవుతాయి. రోజు ఉంటుంది, పండగలు ప్రచారం అప్పుడు ఇంకా పనులు పెరుగుతూ ఉంటాయి, తగ్గేదేం లేదు. మరి ఎలా ఈ బయట వాళ్ళతో పోలిస్తే ఇది స్ట్రెస్ఫుల్ లైఫ్ సార్, ఇది ఒత్తిడితో కూడిన జీవితం సార్. 300 నో హాలిడేస్ ఆల్వేస్. అదే మీరు అనుకుంటారు ఏమో సంవత్సరం అంతా కూడా 3 గంటలకి నిద్ర లేచి ఎప్పుడైనా ప్రశాంతంగా కాళ్ళని ముసుగుదని నిద్రపోవచ్చా? అది లేదే. నేను అప్పుడప్పుడు బ్రేక్ ఇవ్వాలని చూస్తూ ఉంటాడు. ఏమో 4 నెలలు అటెండ్ అయ్యా, ఈరోజు పండుగ శ్రీకాంత్ గడప్ అంటే నేను ఇంకా రుచి కలిగితే మనం ఎదురు చూస్తూ ఉంటాం, అంతే కదా. మీకు రుచి కలిగితే, మీకు ఆ మత్తెక్కితే మీ అంతటి మీరే బాగుంది. తెల్లవారుజామున లేస్తే మైండ్ బలంగా ఉంటుంది, తెల్లవారుజామున లేస్తే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, తెల్లవారుజామున లేస్తే మైండ్ డెవలప్ అవుతుంది. సో కాబట్టి వై షుడ్ ఐ లూజ్ దిస్ వండర్ఫుల్ టైం? నేను అమృత వేళ, నేను బ్రహ్మముహూర్తంలో ఎందుకు నేను దున్నపోతులాగా నిద్రపోతూ ఉండాలా? చక్కగా మనిషి సులభంగా ఎదిగేట్టయితే కొద్దిగా తపస్సు మొదట్లో అలవాట్లేదు కాబట్టి అది 7 గంటలకు నిద్ర లేచేవాడిని, 4 గంటలకు నిద్ర లేపితే వాడు తన్నడానికి వస్తాడు. మరి 3 గంటలు నిద్ర వదిలిపెట్టిన వాడు కూర్చుంటాడు, అలవాట్లేదు కదా. కాబట్టి కొద్దిగా ముందరే నిద్రపోవాలా, అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ మొత్తానికి ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ నిద్ర. కాబట్టి ఇక్కడ మీకు చదువుతుంది జ్ఞానం తేహం సవిజ్ఞానం
ఇదం వక్షామశేషత యజ్ఞాత్వ అనే భూయోన్యాత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. భగవంతుడు ఆయన మనకి పబ్లిసిటీ, టెంప్టేషన్, ఇంకా జ్ఞానం ఇయలే. ఆయన తాను ఇవ్వబోయే జ్ఞానం గురించి ఆయన కామెంట్ చేస్తున్నాడు. అంటే ఎప్పుడైనా మనం ప్రవచనం ఇచ్చేప్పుడు ముందరే మీరంతా వెళ్ళిపోవచ్చు మధ్యలో లేచి, అయితే నేను ముందరేం చెప్తా, సార్ ఆఖరి దాకా వినండి, మీరు ఎంతో లాభాన్ని పొందిన వాళ్ళు అది కొద్దిగా మీకు ఇంట్రెస్ట్ కలిపి. సరే ఆల్రెడీ ప్రస్తుతం నేను మాట్లాడితే మనకేం సెన్స్ అవటం లేదు, ఆఖరి దాకా వినమంటాడు. ఒక అరగంట కూర్చొని విని చూస్తా, నిజంగానే అరగంట విన్న తర్వాత నాకు జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి, నాకు ఉపయోగపడేటువంటి కొన్ని ఆలోచనలు కలిగితే బస్ నా జీవితానికి ఒక మోటివేషన్ అంటే ఇక్కడ కృష్ణుడు మోటివేట్ చేస్తున్నాడు. నేను చెప్పబోయేటువంటి జ్ఞానము మిమ్మల్ని ఈ సంసారపు ఆందోళన నుంచి, చికాకుల నుంచి, భయాల నుంచి, ఈ సంసార సమస్యల నుంచి మిమ్మల్ని బయట పెడుతుంది. ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్. ఎప్పుడైతే కృష్ణుడు తను చెప్పబోయే ముందరే చెబుతున్నాడు, నేను చెప్పబోయే జ్ఞానాన్ని నువ్వు జాగ్రత్తగా విన్నట్లయితే నీకు ఆందోళనలు ఉండవు, జీవితంలో నీకు చికాకులు ఉండవు, నీకు సమస్యలు ఉండవు, నీకు భయాలు ఉండవు. నువ్వు జీవితంలో మీరు పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి, ఎంతో రోజులు వచ్చి అదే దోశ ఇడ్లీ బతుకంతా రోగం వచ్చేదాకా, రోగం అంతే ఆఖరిలో రోగం. అంటే మీరు కృష్ణుడు చెప్పినట్టుగా బతకండి. మీరు ఒక అభివృద్ధి పదంలో, మీరు ప్రగతి మార్గంలో మీరు ముందుకు పోతారు, మళ్ళీ వెనకకి చూడదలుచుకోరు. యూ డోంట్ వాంట్ టు లుక్ బ్యాక్ బికాజ్ యు ఆర్ గెటింగ్ ఏ బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. నేను ఎప్పుడు జీవితంలో లేనటువంటి ఒక రకమైనటువంటి సుఖం నాకు అనుభవంలో కలుగుతుంది. ఈయన ఎట్లా బతికాడు 83 ఏళ్ళు అవిరామంగా, నిరంతరం, ద్విగుణీకృత ఉత్సాహంతో. లేకపోతే జనాలు ఎట్ట మారారు, మేము ఆయన చూడను కూడా చూడలే, ఆయన పుస్తకాలు చదివి వచ్చాం. అంటే ఇంకా ఆయనతో పాటు కూర్చుని ఉంటే మీకు ఎలాంటి అనుభూతి కలిగి ఉండేది. ఒక గొప్ప వ్యక్తితో కూర్చోలేదు, ఆయన పుస్తకం చదివి ఇది జ్ఞానం అంటే ఇది ఆయన సొంతగా చెప్పట్లా, భగవంతుడు చెబుతున్నాడంటే అల్టిమేట్. మీరు భగవద్గీతను తెలుసుకోగలిగితే నాకు ఈ ప్రపంచంలో ఈ బీటెక్లు, ఈ పిహెచ్డీలు, ఈ ఎంబీఏలు ఇదంతా చెత్త. ఎందుకంటే ఇదంతా ఈ కుళ్ళు కాలువల పక్కన కూర్చొని, ఈ ఎండవానల మధ్యలో కూర్చొని మామూలు బతికే, అంతే కదా. కానీ మీరు భగవద్గీత అర్థం చేసుకున్నారంటే మీరు దిస్ ఇస్ కాల్డ్ డివైన్ లైఫ్. దివ్య జీవితం, సామాన్య జీవితం, తినడం, పండుకోవడం, పిల్లలు కావడం, మనం ఏదో బతుకు ఈడుస్తూ ఉండడం సామాన్య జీవితం. డివైన్ లైఫ్, నేను శరీరం కాదు, నేను ఆత్మని, నాకు చావు లేదు, నాకు 24 గంటలు ఆనందం పొందడం నా యొక్క లక్షణం. యువర్ నేచర్ ఈజ్ కదా. అంటే ఇక్కడ జ్ఞానం ప్రసాదం తీసుకోండి. జ్ఞానం తేహం సవిజ్ఞానం భగవంతుడు అన్నాడు. నేను చెప్పే జ్ఞానం అది ప్రాక్టికల్. మనం ఇంప్రాక్టికల్గా మాట్లాడుతూ ఉండొచ్చు. సార్ మీరు చచ్చిన తర్వాత మీరు స్వర్గానికి పోతారు సార్, ఎవడు చూశాడే? చచ్చిన తర్వాత స్వర్గానికి కూడా ఎవడు చూశాడు కదా. కానీ మీరు ఇక్కడే స్వర్గాన్ని అనుభవిస్తారు. ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ఇక్కడే మీకు స్వర్గం కనబడుతుంది. అలా లెట్ us డూ ఇట్. అందుకే ఇస్కాన్లో రోజు భజనలు. ఏ రోజుకి ఆ రోజు మీకు కొత్త ఉత్సాహం, మీకు కొత్త అనుభవం, మీరు మీ బలహీనతల నుంచి తొందరగా బయటకు వస్తున్నారు. సో యూ డోంట్ వాంట్ టు లివ్ ఇట్. ఇది నా జీవితాన్ని మారుస్తుంది. ఐ షుడ్ నెవర్ మిస్ ఇట్. నేను దీని జీవితంలో ఎప్పుడు వదిలిపెట్టుకోకూడదు. ఈయన అప్పుడప్పుడు ఆయన ముళ్ళు గుచ్చుకున్నట్టు రొటేరియన్ మధుసూదన్ రావు ఆయన బాగానే ఉంది. కానీ ఒక 4 రోజులు బ్రేక్, మళ్ళీ గిల్టీ ఫీలింగ్, అరే
నేను 4 రోజులు సంపాదించుకోకుండానే తెలుసు ఈ పని చేయాలి రోజు, కానీ నో టైం మేనేజ్మెంట్, నో డిసిప్లిన్. అక్కడ ఉన్నాడు ఆయన, ఆయన ఇయ్యను కదా, ఆయన వస్తాడు. ఆయన మా దగ్గర నుంచి చూస్తాడు ఇది మంచి జీవితం, కానీ రాలేకపోతున్నాడు. అంటే ఇంట్లో వాళ్ళ ఒత్తిడా, లేదా మనమే రెగ్యులేటెడ్ కాదా, మనకి పట్టుదల లేదా, లేదా మనకి ఇంకా పనికి మాలిన ప్రయారిటీసా, బట్ ఇక్కడ మనం చదువుకునే చదువులు టైం అయిపోయింది. మనం చదువుకునే చదువు కాదంట. మనం ఎప్పుడైతే మానవ జన్మ ఓన్లీ ఫర్ స్పిరిచువల్ డెవలప్మెంట్. అందుకే విదేశీయులందరూ కూడా భారతదేశానికి వచ్చి వాళ్ళు డబ్బులు చూశారు, పదవులు చూశారు, భోగాలు చూశారు, అంతా ఖాళీ. అంటే వాళ్ళు భారతదేశంలో యోగులు, ఋషులు, మునులు వీళ్ళంతా కూడా ఎప్పుడు దివ్య ఆనందంలో వాళ్ళంతా కూడా అట్లా గొప్పగా బతుకుతూ ఉంటారు. లెట్ us గో అండ్ ఎక్స్ప్లోర్. సో మీకు కొద్దిగా చెప్పాం, టైం అయింది. 11వ తారీఖు సాయంత్రం 6 నుంచి 9 రాధాష్టమి వేడుకలు. ఇక్కడ మీరు డిన్నర్ ప్రసాదం కూడా తీసుకున్నట్టుగా మళ్ళీ రండి. అందరూ ఒకసారి అనండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ